క్లాస్ అని అన్నారు. 40 రోజుల క్లాసులకు రావాలనుకున్నాను, వచ్చానండి. వచ్చిన తర్వాత సీట్ మాత్రం 40 రోజుల క్లాస్కి 4 గంటలకి అటెండ్ అవుతానే ఉన్నాను. సార్ ఎదురుగా కూర్చోవాలనుకుంటే నా సీట్ నాకే ఉంటుంది. సార్ తోటే ఆయన కళ్ళలో చూసి ధ్యానం చేయాలని నేను కోరుకున్నాను. అట్లాగే నా సీట్ నాకే దొరుకుద్ది. ఆ సీట్ అయిపోయిన తర్వాత నడవటం కానీ చేయటం కానీ అంతా బాగానే ఉంటుంది. 40 రోజులు క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికాడ మళ్ళీ క్లాసు ఇంటింటి ధ్యానం క్లాస్ అని అన్నారు. వారానికి ఒకసారి ధ్యానం క్లాస్ అనుకుంటే వారం రోజులు క్లాస్ పెట్టాము. మా బాబుకి నాకు ఆరోగ్యం బాగానే ఉంటుంది. అంతలోకి మా మనవాడికి బాగా లేకపోతే మా మనవాడిని కూడా తీసుకెళ్ళి ధ్యానం అంత ముందులో 4 పిరమిడ్ ఇంట్లో పెట్టుకున్నామండి. మా బాబు గురించి, మా బాబుకి కూడా బాగా యాక్టివ్గా ఉంటే ఇక తీసుకెళ్ళి ఇంకా పిల్లాడిని అక్కడ పుణుకబెట్టడం చేయటం, చిన్న వయసు నుంచి పిరమిడ్ కిందనే పుణుకబెడుతున్నాం. ఆ బాబు గురించి ఇక బాగలేదని బాగా ఇప్పుడు 40 రోజులు అయినాక ఆరోగ్యం బాగానే ఉంది, యాక్టివ్గా ఉన్నాళ్ళు అని చెప్పి మళ్ళీ మా క్లాసులు అయిపోయినాయి. తర్వాత పుట్టపర్తి తీసుకెళ్ళమన్నారు. పుట్టపర్తి తీసుకెళ్తే వాళ్ళేమో మా వల్ల కాదని అన్నారు. ఏంది ఇట్లా మనం ధ్యానం క్లాస్ చేస్తున్నాం, అంత చేస్తున్నాం కూడా ఆలోచన వచ్చేసింది. ఎట్టయితే అట్టయిందిలే అయ్యా, వెళ్ళండి అక్కడికి. బెంగళూరులో అంతమంది బెంగళూరులో చూపించాం. బెంగళూరులో చూపిస్తే వాళ్ళు సార్ వాళ్ళు ఏమన్నారంటే డాక్టర్ గారు వారం రోజుల దాకా బెంగళూరులో వల్ల కాదని అన్నారు. వల్ల కాదనేటప్పటికి మళ్ళీ ఫోన్ చేశారు బాబు వాళ్ళు. ఎట్టయితే అట్టయిందిలే, చూపించిన టెస్టులు చేయించండి, తర్వాత మనం ఆలోచిద్దాము అని ఇక చెప్పారు. వారం రోజులు అన్న తర్వాత మళ్ళీ మా బాబు ఏంది వచ్చేసాడు వెనక్కి వచ్చేసేటప్పటికి ఇక అప్పటికప్పుడే మళ్ళీ 9 గంటల లోపల వచ్చేసి ఎమ్మంటే ఆపరేషన్ చేస్తామని చెప్పి వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు. మీ బాబుకి తెల్లారగట్లే వచ్చేయండి, ఆపరేషన్ చేస్తామని. ఆపరేషన్ అయిపోగానే నా బాబుకి ఎమ్మంటే ఫోన్ చేసాం. ఎమ్మంటే ఫోన్ చేసాడు, వెనక్కి వచ్చేసాడు. తెల్లవారుజామున ఆపరేషన్ అన్నారుగా. అంత ముందల నుంచి 20 రోజులు బట్టి నెల రోజులు బట్టి ఉండేవాళ్ళు కూడా మీకేంది అంత ఎమర్జెన్సీగా ఇచ్చారని అన్నారు. ఏదన్నా కానీ పత్రి సార్ మీద భారం వేసాము, ఆయనే చూసుకోవాలా అని చెప్పి మాకు అది చాలా ఆనందంగా ఉంది. ఏమంటే వాళ్ళు ఏం చేశారంటే ఏమంటే ఆ రోజు ఆపరేషను తెల్లారి పొద్దున చేసేసారు. వారం రోజుల్లో రికవర్ అయిపోయాడు పిల్లాడు. ప్రకృతి సహకరించి 20 రోజులు అసలుకి రికవర్ అయిపోయాడు పిల్లాడు. ఇక ఏమంటే వారం రోజుల్లో మళ్ళీ తిరిగి వచ్చేసాం. ధ్యానం క్లాసులు ఇక మళ్ళీ ఈ పిరమిడ్ గోశాల కట్టాలని చెప్పి వాళ్ళు మా వారు అనుకున్నారు. పిల్లలేమో వద్దులని అన్నారు. వద్దులనుకుంటే మేలకొండ అనుకున్నాం. ఈ ద్వారణాల గోశాల అని చెప్పి ద్వారణాల క్లాసులు జరుగుతున్నాయి, మరం సార్ క్లాసులు. మా వారిని కూడా తీసుకెళ్ళాం. ఇక్కడ రోజు తెల్లవారుజామున ధ్యానం చేయటం అనుభవాలు ఏదైనా సరే బాగానే ఉంటుంది. నాకు ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉంటుంది. ఈ ధ్యానం దారుణాలు వెళ్ళిన తర్వాత వాళ్ళు కట్టంగా లేదు, నేను ఎందుకు కట్టకూడదని మా వారు అక్కడి నుంచి రాగానే ఎమ్మంటనే గోశాలకి శంకుస్థాపన చేశారు. చేయంగానే ఎమ్మంటనే ఒకదానికి ఇటుదానికి అన్నీ కంప్లీట్గా అయిపోయినాయి. పిరమిడ్ కట్టడం, ఈ పిరమిడ్లో ఎట్లా కావాలనుకుంటే రవి సార్కి ఎలాగా ధ్యానాలు కూర్చుంటే అలాగా రూపంలో వస్తుందని చెప్పి ఆయన సార్కి మెసేజ్ వచ్చిందంట. తర్వాత అదే ప్రకారంగా కడితే మాత్రం బాగానే వచ్చింది. రావటం కూడా మెసేజ్ ఎలాగ వచ్చిందో పిరమిడ్ కూడా అలాగే వచ్చింది. 8 ఆవులతోటి పిరమిడ్ ఓపెనింగ్ చేసాం. అట్లాంటి ఇప్పుడు 16 ఆవులు అయినాయి. 16 నుంచి 50 ఆవులు అయినాయి. మా కుటుంబం అంతా ధ్యానం క్లాసులోనే ఉన్నారు. మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో కూడా పిరమిడ్ కట్టించుకున్నారు. మా ఇంట్లో మా ద్వారాగానే వచ్చారు వాళ్ళు కూడా.